సేన ప్రస్థానం జాతీయ సమగ్రత కోసం అనే నినాదంతో జనసేన పార్టీ ఢిల్లీలో అడుగుపెట్టింది. సందర్భంగా అనేక కీలకమైన అంశాలని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. సతీష్ గారు, ముఖ్యంగా ఈ రాష్ట్ర విభజన అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. జనసేన పార్టీ అప్పుడు గాని ఇప్పుడు గాని రాష్ట్ర విభజనకు వ్యతిరేకం కాదు. రాష్ట్రంని విభజించిన, తెలుగు రాష్ట్రాలని విభజించిన తీరు మీదే మాకు అభ్యంతరము అని చెప్పేసి ఆ అంశాన్ని లేవనెత్తారు. దాంతోపాటు తెలంగాణలో సభ పెట్టనివ్వలేదు అన్నారు. అంటే ఢిల్లీలో అడుగు పెట్టారు ఇప్పుడు. సో జనసేన పార్టీ వ్యూహం ఏంటి? అంటే గల్లీలోనే కాదు, ఢిల్లీలో కూడా మేము పెట్టగలము సభ అని చెప్పాలనుకుంటున్నారా? రైట్. అంటే ఇక్కడ మీరు చూడండి, జనసేన ఢిల్లీ మీటింగ్ అన్నారు, కానీ దాని టైటిల్ కూడా వాళ్ళు ఇచ్చింది ఏంటంటే సేన ప్రస్థానం ఫర్ నేషనల్ ఇంటిగ్రిటీ అన్నారు. సేన ప్రస్థానం ఫర్ నేషనల్ ఇంటిగ్రిటీ అంటే జాతీయ సమగ్రత కోసం జనసేన ప్రస్థానం అనేది వాళ్ళు తీసుకున్న టైటిల్. ఇక్కడ ఈ ఢిల్లీలో ఎప్పుడైతే ఈ మీటింగ్ పెడుతున్నారన్న వార్తల నేపథ్యంలో గత 5-6 రోజులుగా ఇంకా ఢిల్లీలో పవన్ కళ్యాణ్ నేతలందరినీ పిలిచారు. ఇదేదో పెద్ద స్కెచ్ ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అటు బెంగాల్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంక మిగతా కొన్ని రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయాయి. త్వరలో 7 రాష్ట్రాల ఎన్నికలు ఉండబోతున్నాయి. రాజ్యసభలో కొంచెం ఎడ్జ్ తీసుకున్నారు, బలం పెంచుకున్నారు. అందుకు జనసేన విలీనం అయిపోతుంది, జనసేన కోసం అందుకే పిలిచారు, ఢిల్లీ వేదికగా నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారని అంటారు కదా. అంటే రాతకి కోతకి అడ్డు అదుపు ఉంటుంది అన్నట్టు. స్పెషల్లీ ఒక సపోర్ట్ చేసే ఒక మీడియా క్రియేషన్ చేసేసారు. దానిపైన కూడా మాట్లాడదాం, ప్రోస్ అండ్ కాన్స్. అంతకంటే ముందు ఇక్కడ ఇస్తున్నాను, అసలు ఈ కార్యక్రమం పెట్టడానికి ప్రధాన ఉద్దేశం ఒక జనసేన పార్టీకి సంబంధించిన అత్యంత కీలక నేత పవన్ కళ్యాణ్ అత్యంత సన్నిహితంగా రోజు మెలిగే నేత, నేను ఇప్పుడు పేరు డిస్క్లోజ్ చేయట్లేదు, సోర్స్ డిస్క్లోజ్ చేయగలదు కాబట్టి ఆయన చెప్పిన మాట ఏంటంటే, సతీష్ గారు, ఢిల్లీలో ఈ సమావేశం పెట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఢిల్లీ అనేది మిగతా పార్టీలన్నీ ఢిల్లీని ఒక ఆందోళనకు వేదికగా చేసుకుంటున్నాయి. ఒక జంతర్ మంతర్ దగ్గర ఒక ఆందోళన, లేదంటే ఏదైనా దేశవ్యాప్తంగా ఇష్యూ మీద నిరసన చేపట్టాలంటే ఒక ఆందోళన. ఎందుకు గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా చలో ఢిల్లీ అని కార్యక్రమాలు చేసింది, అంతకుముందు టీడీపీ చాలా మంది ఆ కార్యక్రమం. లేటెస్ట్గా కాక్రోచ్ పార్టీ అంటూ జంతర్ మంతర్ వద్ద పరీక్షల నిర్వహణలో ఉన్న లోటుపాట్లు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఒక పెద్ద ఆందోళన చేసింది. అంటే ఢిల్లీ ఈజ్ నాట్ మెంట్ ఫర్ యాజిటేషన్స్, ఇట్స్ మెంట్ ఫర్ ఇంటిగ్రిటీ అనేది జనసేన ఒక బిగ్ సిగ్నల్ పంపించదలుచుకుంది. అంటే ఒక ఢిల్లీ అనేది ఇట్స్ నాట్ మెంట్ ఫర్ ఎలిగేషన్స్, ఇట్ మెంట్ ఫర్ ఇంటిగ్రిటీ అని చెప్పదలుచుకున్నారు. అంటే సమగ్రత కోసం ఒక పాజిటివ్ సిగ్నల్ అంటూ ఇండైరెక్ట్గా ఎన్డీఏకి మద్దతు ఇవ్వటం మాట. అంటే దేశ సమగ్రత కోసం ఎన్డీఏ చేస్తున్న ప్రయత్నాలు, మోడీ ఎక్స్క్లూజివ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ 12 ఏళ్ళు కంప్లీట్, అంటే కేవలం ఆందోళనలకే ఢిల్లీ వేదిక కాదు, మీరు దేశ సమగ్రత కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలకి, అలాగే ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకి బాసటగా ఒక రాజకీయ పార్టీకి ఇది మా బాసట, ఇది మేము అండగా ఉండటం అంటూ ఒక సిగ్నల్ పంపించడానికి ఆయన తీసుకున్న కార్యక్రమం. అందుకే మీకు నేను అన్నాను, సేన ప్రస్థానం ఫర్ నేషనల్ ఇంటిగ్రిటీ అని వాళ్ళ టైటిలే తీసుకున్నారంటే మెయిన్ ఉద్దేశం అదే. అక్కడ కూడా ఆయన అదే మాట్లాడుతున్నారు కదా, దేశ సమగ్రతను దెబ్బతీయడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఈ మధ్యకాలంలో తెలంగాణ ఇష్యూలో మాట్లాడింది ఆయన మళ్ళీ మాట్లాడారు. అంటే దేశ సమగ్రతను దెబ్బతీయడానికి రాహుల్ గాంధీ ప్రయత్నిస్తూ ఉన్నారు అనేది భారతీయ జనతా పార్టీ వాదన. అంటే రాహుల్ గాంధీ అండ్ ఇప్పుడు కాక్రోచ్ పార్టీ వాళ్ళు వెనక ఇప్పుడు మిగతా పార్టీలు ఉన్నారని. ఎందుకంటే కాక్రోచ్ పార్టీ ఆందోళనలో ఎస్ఎఫ్ఐ కనిపిస్తుంది, అక్కడ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కనిపించారు, అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వింగ్స్ కనిపిస్తున్నాయి. ఇదంతా ఏంటంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో అటెండ్ అయినా అది ఏం సిగ్నల్ పోతుంది, అందరూ కలిసి ఒక ఏదో యుద్ధం ప్రకటించినట్టుగా వాతావరణం అంశాలు లేవనెత్తారు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ గా. అండ్ ఇక్కడ తెలంగాణలో రేవంత్ ప్రభుత్వ విధానాన్ని అంటే సభ కూడా పెట్టుకోనివ్వలేదు అని చెప్పి క్వశ్చన్ చేశారు. అంటే కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తారు. అంటే కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీని సంతృప్తి పరచడానికి ఈ పవన్ చర్యలుగా చూడాలా? అంటే ఇక్కడ సంతృప్తి కొత్తగా పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీని సంతృప్తి పరచాల్సిన అవసరం ఇప్పుడు లేదు. అంటే మీతో ఉన్నాము, భారతీయ జనతా పార్టీని నేను అదే అన్నాను కదా, మోడీ పాలనకు అనుగుణంగా కొంత చేయూతనిచ్చేటట్టుగా నేషనల్ ఇంటిగ్రిటీ అనేది కూడా ఇంపార్టెంట్. ఎంతసేపు విభజించి పాలించడం కరెక్ట్ కాదన్న ఒక మైండ్ సెట్ కరెక్ట్ కాదు అన్న సిగ్నల్ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఈరోజు కార్యక్రమం తీసుకున్నారు. అందుకు ఆయన ఏమన్నారు, నేను రాష్ట్ర విభజనకు వ్యతిరేకం కాదు, విభజించిన తీరుకు వ్యతిరేకం అంటూ కాంగ్రెస్ని టార్గెట్ చేశారు. అక్కడ వెంటనే కాంటెక్స్లో ఏమన్నారు, కాంగ్రెస్ని టార్గెట్ చేశారు. రెండోది దేశ సమగ్రతను ఇలాంటి పార్టీలు దెబ్బతీస్తున్నాయని చెప్పారు. మూడోది ఏమన్నారు, నేను ఒక కార్యక్రమం
అంటే అక్కడ ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అనుమతి లేదు అన్నారు. అంటే ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ చేసేవన్నీ ఇలాంటి చిల్లర రాజకీయాలు. కానీ కాక్రోచ్ పార్టీకి సంబంధించి అడ్డుకుంటుంది, తర్వాత వేరే పార్టీ ఆందోళనలకు అనుమతి ఇవ్వలేదు కేంద్రం అని పదే పదే ఇదే కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది కదా. దానిని కౌంటర్ చేసేటానికి ఈయనకున్న కాంటెక్స్ట్ తో ఆయన కార్యక్రమం పెట్టారు. అంటే ఒక రకంగా ఏంటంటే ఇది నేను అన్నట్టుగా నేషనల్ క్యాపిటల్ అంటే ఢిల్లీ ఈజ్ నాట్ మెంట్ ఫర్ అంటే ఆందోళన ఎజిటేషన్స్ ఈజ్ మెంట్ ఫర్ ఇంటిగ్రిటీ అన్న ఒక బలమైన సిగ్నల్ పంపించడానికే పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమం పెట్టారు. ఇక రెండోది ఏంటంటే ఈ 3 రోజుల నుంచి విలీనం చేసేస్తారు జనసేనని. అంటే గతంలో కూడా నాకు ఇప్పుడు స్ట్రైక్ అయింది ఒక విషయం, గతంలో పవన్ కళ్యాణ్ ని అమిత్ షా మీ పార్టీని మా పార్టీలో విలీనం చేసేయండి అని అడిగారు అని, దానికి అందుకు నో చెప్పాను అని కూడా గతంలో పవన్ కళ్యాణ్ చెప్పారు కదా. సో ఏంటంటే అటువంటి వ్యాఖ్యలు గతంలో జరిగాయి కాబట్టి, అటువంటి చర్చ జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా సరికొత్త చర్చ వచ్చింది. రైట్. అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో వాళ్ళ గ్రాఫ్ ఏ స్థాయిలో ఉందో మనం చూసాం. అందరి ద్రాక్షగా ఉన్న పశ్చిమ బెంగాల్ కూడా వాళ్ళు వశంపరుచుకున్న నేపథ్యంలో వాళ్ళకి కొరకరాని కొయ్య మింగుడు పడిన అంశం ఏదైనా ఉందంటే ఒక్కటి సౌత్ ఇండియానే, దక్షిణాదే. సరే దక్షిణాదిలో తమిళనాడులో ప్రయత్నం చేశారు, అవ్వలేదు. కానీ ఇప్పుడు అన్నామలై రూపంలో ఒక పార్టీ పెడుతున్నారు. అది కూడా బీజేపీ స్ట్రాటజీ అయి ఉండొచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ గా భారతీయ జనతా పార్టీ ఇన్సిడెంట్ అయ్యే వాతావరణం ఎందుకు లేదు? సౌత్ లో ప్రధాన రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలంగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ఐడియాలజీ, అలాగే తమిళనాడులో ద్రవిడ్ పార్టీస్ ఐడియాలజీ, ఇవన్నీ కూడా బలమైన సైద్ధాంతిక ప్రత్యర్థులు ఎవరికి? భారతీయ జనతా పార్టీకి. అందుకు భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా ఇక్కడ స్కోప్ తీసుకోలేకపోతుంది. అందుకు అటు జనసేనతో పొత్తు కానీ, అటు పవన్ కళ్యాణ్ అనే వాళ్ళు, అందుకే ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది కదా. యాక్చువల్గా తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలనుకున్నారు. కానీ ఏంటంటే జనసేన ఈజ్ నాట్ మెంట్ ఫర్ ఓన్లీ జనసేన, అక్కడ ఉన్నది జనసేన బీజేపీ కూటమి మీకు మద్దతు ఇస్తున్నామన్న ఒక సిగ్నల్ భారతీయ జనతా పార్టీ పంపించింది అంటారు. అందుకు మా ఇద్దరు తరపున అంటే జనసేన బీజేపీ తరపున ఒకరే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేది ఒక చర్చ జరిగింది, కొందరు నేతలు అన్న మాట ఇది. సరే ఆ అంశంలోకి మనం వెళ్ళొద్దు. ఇక్కడ ఏంటంటే విలీనము జనసేన ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 100 మందిని అడుగుతుంది, పొత్తు పెట్టుకోమని అడుగుతుంది. ఎందుకు ఇప్పుడు అక్కడ ఏం జరిగింది? తమిళనాడులో విజయ్ పార్టీతో పొత్తుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేయలేదా? చేసింది కదా, అది బహిరంగ రహస్యమే. కానీ విజయ్ పెట్టుకోలేదు, పొత్తు పెట్టుకోలేదు. ఆయన ఇండివిజువల్గా వెళ్ళారు. కొంత తర్వాత కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీస్ మద్దతు తెలిపాయి. అది అక్కడ జరిగిపోయిన పరిణామం. అలాగే జనసేనకి కూడా అలాగే ఆఫర్ వచ్చింది, నేను దాన్ని తిరస్కరించానని ఒకనొక సందర్భంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు, మనం చూసాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన అనేది భారతీయ జనతా పార్టీలో విలీనం కాదు, అది క్లియర్ కట్. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కూడా స్పష్టంగా ఉంది. విలీనం అయ్యే వాతావరణం క్రియేట్ కాదు. ఒకవేళ క్రియేట్ అయితే అది జనసేనకు బీజేపీకి నష్టమని బీజేపీకి జనసేనకి ఇద్దరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ ఇండివిజువల్గా జనసేనగా ఉంటేనే వాళ్ళకి అది బెస్ట్ పాయింట్. కానీ ఈ ఆలోచన ఉంది పవన్ కళ్యాణ్కి, విలీనం చెయ్యాలనే ఆలోచన ఇప్పట్లో అయితే ఆయనకి లేదు, ఉండబోదు కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే ఆంధ్ర పాలిటిక్స్ ఇస్ సో డిఫరెంట్. జనసేనలాగా ఉంటేనే భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్. భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి అక్కడ? ఎన్డీఏ అక్కడ మొన్న జనసేన టీడీపీ కలిస్తే ఆ స్టేక్లో భాగంగా బీజేపీ కలిసినప్పుడు మాత్రమే ఎంపీలు ఎమ్మెల్యేలు వచ్చాయి. కానీ భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా పోటీ చేసి స్థానాలు గెలుచుకునే ఆ పరిస్థితి రాజకీయంగా లేదు ఆంధ్రప్రదేశ్లో. అందుకు జనసేన బీజేపీల విలీనం అనేది పూర్తిగా మనం స్ట్రైక్అవుట్ చేసుకోవచ్చు. రైట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ కూటమిగా ఉన్నాయి. అవును. సో ఇప్పుడు ప్రభుత్వం తరపున దేశ సమగ్రత కోసం పోరాడుతూ ఉన్నాము అనడం ఒక రకంగా ఉంటుంది. మేము పార్టీ పరంగా ఈ పవన్ కళ్యాణ్ ఈ లైన్ తీసుకున్నారు అంటే టీడీపీతో విభేదించినట్టు కాదు, పక్కన పెట్టినట్టు కాదు, రైట్. సింగిల్ గా సోలోగా ఈ డిసిషన్ తీసుకోవడం వెనుక ఉన్న వ్యూహం ఏదైనా ఉందా? అంటే వ్యూహం ఏమీ లేదు. అంటే జనసేన పార్టీ సరే, ఆయన ఈ మధ్య కాలంలో చేసిన వ్యాఖ్యలు కొంత వివాదాస్పదం అవ్వచ్చు, పొలిటికల్ వ్యూహాల్లో కొంత తడబాటు ఉంది అన్న చర్చ జరుగుతోంది. ఇవన్నీ పక్కన పెడితే లార్జర్ సెన్స్లో జనసేన విధానం కరెక్ట్. జనసేన ఏంటంటే రాజకీయాలు అంటే విలువలతో కూడి ఉండాలి, దేశ సమగ్రత అనేది ఫస్ట్ ప్రియారిటీ కావాలనేది ముందు నుంచి ఆ పార్టీ థీమ్ లైన్. పవన్ కళ్యాణ్ కూడా చాలా సభల్లో అవి కూడా మాట్లాడుతుంటారు. ఆ కాంటెక్స్ట్లో నేను అన్నట్టుగా ఢిల్లీలో ఇంటిగ్రిటీ కోసం ఒక కార్యక్రమం తీసుకోవటం, ఆ ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ని టార్గెట్ చేయటం, ఇండైరెక్ట్గా ఎన్డీఏకు కొంత ఊతం ఇవ్వటం, ఎన్డీఏకు కొంత తోడుగా ఉన్న ఒక బలమైన సిగ్నల్ ఇవ్వటం, అంటే ఈ పరంగా అనేదే అక్కడ జనసేన స్ట్రాటజీ. కానీ ఇక్కడ టీడీపీని పక్కన పెట్టడము అనేది కాదు. ఇప్పుడు టీడీపీ మహానాడు జరిగింది, ఆ మధ్యకాలంలో టీడీపీ ఇంటింటికి టీడీపీని తెలుగుదేశం పట్ల కార్యక్రమం తీసుకుంది. అది అంటే పార్టీలు వేరు కదా, కూటమిగా ఉన్న పార్టీ సిద్ధాంతాలు వేరు, పార్టీ ప్రవేశిక వేరు,
పార్టీ కాన్స్టిట్యూషన్ వేరు, పార్టీ విధానాలు వేరు. అందుకు ఈ కార్యక్రమం ఒక్క పవన్ కళ్యాణ్ ఇండివిజువల్గా చేసి టీడీపీని అంటే టీడీపీని ఎట్లా అటాచ్ చేస్తారు? ఎందుకంటే ఇది ఓన్లీ పార్టీ కార్యక్రమం, ఎక్స్క్లూజివ్ జనసేన కార్యక్రమం అంతే. టీడీపీని పిలవలేదు కాబట్టి అందరిని దాంట్లో మనం భూతత్వంలో చూడాల్సినంత పని లేదు.